హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే మా చిన్న అయితే స్కూల్కి రెడీ అయిపోయాడు. ఈరోజు మండే, ఓకేనా. బాక్స్ అయితే పెట్టేసిన, బెండకాయ ఫ్రై చేసిన అనమాట. అన్నం బెండకాయ ఫ్రై. ఇక్కడనేమో పాలు అయితే తాగుతుండు. టిఫిన్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. బట్టలు అయితే నానబెట్టేసుకున్నా, బట్టలు ఫుల్ ఉన్నాయి అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చినుకులు అయితే అట్లనే పడుతున్నాయి అనమాట. కొంచెం గాలి కారుతాయేమో అనేసి బయట అయితే ఉంచేసిన. ఇళ్ళల్లో మొత్తం గాడి కొట్టాలి. ఇప్పుడైతే ఇంకా పాలకూర పప్పు కూడా చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. జరుగులే అన్నారు. మా బిడ్డ కూడా రెడీ అయిపోయాడు, చాయ్ తాగేసిండు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడేమో కొన్ని బాసనలు అవుతున్నాయి, ఓకేనా. అంతే ఫ్రెండ్స్, పాలకూర పప్పు అయితే చేయాలి, ఓకేనా. బెండకాయ ఫ్రై చేసిన కానీ అది సరిపోదు అనమాట, అందుకోసం అనేసి పాలకూర పప్పు అయితే రెడీ చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్. ఏంటిది ఫ్రెండ్స్? ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే ఉడకబెట్టేసిన, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడే ఆఫ్ చేసిన అనమాట, ఓకేనా. గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మా చిన్న వచ్చేసిండు స్కూల్ నుంచి. అయితే అన్నం అయితే తింటాను అనమాట. మా బిట్టు ఇప్పుడే జస్ట్ తినేసిండు. వాటర్ వస్తున్నాయి, వాటర్ ఇప్పుడే పట్టేసిన వాటర్ అనేది, ఓకేనా. బాసనలు మాత్రం మామూలుగా లేవన్నమాట. చూడండి మొత్తం నిండిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి అయితే పిల్లలను అయితే పడుకోబెట్టేస్తా, ఓకేనా ఫ్రెండ్స్. నేను కూడా కాసేపు పడుకుంటాను అనమాట, ఓకేనా. పడుకోలేసినాకైతే హోంవర్క్ అయితే చేపిస్తాను అనమాట, ఓకేనా. మా చిన్నకైతే అన్నం తింటున్నా. అన్నం తినే లోపు అయితే బస్సులన్నీ కంప్లీట్ చేసేస్తా, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ నువ్వు అన్నం తిను. హలో ఫ్రెండ్స్, బస్సులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం, ఓకేనా. నీట్గా అయితే చేసేసిన, బాసనలన్నీ ఇక్కడ పెట్టేసిన. అన్నం కొంచెం ఉంది. అన్నం అయితే బెండకాయ ఫ్రై, ఒకటి ఎగ్, పాలకూర పప్పు అయితే అప్పుడు ఆఫ్టర్నూన్ చేసిన కదా, అది అవుతుందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. కర్రీస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు సాయంత్రానికి అయితే, ఓకేనా. ఏంటిది బిస్కెటా? అన్నకు వద్దు, నువ్వు తినేసేపు. అన్నం తింటాను లే, అడబెట్టేసి. ఫస్ట్ నువ్వు అన్నం తినడు అయిపోలేదు. నా పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అన్నం నేను స్పీడ్గా హోంవర్క్ రాసావు. ఇప్పుడే హోంవర్క్ రాసి పడుకుంటూ అయిపోతుంది. ఇక నువ్వు ఎప్పుడు లేస్తావు ఏమో, 7:30, 8 అయితే పడుకోలేసరికి. కానీ నైట్కి అయితే కర్రీస్ అయితే ఏం చేయను ఫ్రెండ్స్, ఓకేనా. అవి అయితే సరిపోతాయి అన్నమాట. బెటర్. హలో ఫ్రెండ్స్, పిల్లలు అయితే పడుకున్నారు. 6:20 అవుతుందన్నమాట టైము. ఇంతసేపు హోంవర్క్ అయితే రాపిచ్చేసిన, చదివించుకుంటా, ఓకేనా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే టమాటా రైస్ అయితే వేస్తున్నాను అనమాట. టమాటాలు అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నా. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక్కడేమో కడాయి పెట్టేసిన. ఇక్కడేమో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇక్కడనేమో షాజీరా, చెక్క, లవంగ, యాలకు, బగారాకు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇవైతే రెడీ పెట్టేసుకున్నాం. మా చిన్నుకు బాక్స్లోకి అయితే వేస్తున్నాను అనమాట, చేయమన్నాడు, అందుకోసం అనేసి లైట్గా అయితే కారంతో వేస్తున్నా, ఓకేనా. ఇక్కడేమో పాలు అయితే వేడి చేసి పెట్టేసిన. మా చిన్ను అయితే తాగుతుండు, రెడీ అయిపోయాడు. టైం అయితే లేదు, 8:15 అవుతుంది. 20 minutesలో అయితే అయిపోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. తాగు ఫాస్ట్గా, నువ్వు ఫాస్ట్గా తాగు, ఫాస్ట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా రైస్ రెడీ అయిపోయింది. మా చిన్నకైతే బాక్స్ పెట్టిన. బ్యాగ్ ఎదురా నీది? బ్యాగ్ వేసుకో. 8:32 అవుతుంది టైం అయితే, ఓకేనా ఫ్రెండ్స్. బొట్ట అయితే పెట్టినా, ఓకేనా ఫ్రెండ్స్. వెళ్తుండే ఇప్పుడు బాక్స్ తీసుకో. బాయ్ ఫ్రెండ్స్. ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసిన, మొత్తం తుడిచేసిన అనమాట ఈరోజు. మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా వేసేసిన, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడనేమో మందార పూలు అయితే ఆయిల్ అయితే రెడీ చేసుకోవాలి, ఆయిల్ అయితే రెడీ చేయాలి. అది ఆయిల్ డబ్బా అయితే తీసుకొచ్చుకోవాలి హెయిర్ది, ఓకేనా ఫ్రెండ్స్. పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను పిట్టుకైతే రెడీ చేస్తున్నా. నీళ్ళు అయితే కాయినాయి.
ఇక్కడనేమో మైదాకైతే పట్టేసిన. మా అమ్మ వచ్చిందన్నమాట, వస్తే మైదాకి తీసుకొచ్చింది. ట్యాబ్లెట్లు ఇవ్వనీకైతే వచ్చిందన్నమాట మా అమ్మ. ఓకేనా, ట్యాబ్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డాన్సీ చెయ్యి, డాన్సీ డాన్సీ, డోర్ పెట్టండి మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్, కడంతా కంప్లీట్ అయిపోయింది, ఏం లేదు. ఓకేనా, కర్రీ అయితే వేయాలి. మేము రెడీ అయినాకైతే కర్రీ చేస్తా. ఇక్కడనేమో హోమ్ థియేటర్ పెట్టినాం అన్నమాట, బాక్స్లో హిందీ పాటలు అయితే వింటున్నాం. ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే 12 అవుతుంది అన్నమాట, ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా, క్యాబేజీ. ఇందులో అయితే పసుపు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసిన. ఇందులో పచ్చికారంతో అయితే వేస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చికారం కొంచెం కొబ్బరి వేసిన, ఇదైతే మిక్సీ పట్టి పెట్టేసిన. ఇవైతే అందులో వేసుకోవాలి. ఓన్లీ పచ్చిమిర్చి, కొబ్బరి అంతే అన్నమాట, సాల్ట్ ఇట్లా ఏం వేయలేదు. ఓకేనా, ఇది కొంచెం దగ్గర వచ్చినాకైతే పచ్చిమిర్చి అయితే వేసేసేయాలి, కారం వేయొద్దు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే అన్నీ వేసేసిన, కూర ఉడికితే అయిపోతుంది అన్నమాట, అంతే. క్యాబేజీ ఫ్రై లాగా అయితే కావాలి, నీరంతా పోవాలన్నమాట. ఇక్కడేమో అన్నం వండిస్తున్నా. వస్తూనే లేదు ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఫస్ట్ టైం చేసిన ఇలా అయితే, ఎలా ఉంటుందో ఏమో తినాలి ఇప్పుడైతే. ఓకేనా ఫ్రెండ్స్, క్యాబేజీ ఫ్రై. ఓకేనా, ఓన్లీ పచ్చికారంతో. ఓకేనా ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చిండు, హోంవర్క్ అయితే రాస్తుండు, అన్నం అయితే తినేసిండు కొంచెం. మా బిట్టు అయితే ఇప్పుడే పడుకున్నాడు అనమాట. 5 అవుతుంది, 5:10, 5:15 అవుతుంది టైం అయితే. ఓకేనా, పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. కూరగాయలు అయితే తీసుకురాలేదు, తీసుకురావాలి. వర్షం అయితే పడుతుంది అన్నమాట. ఇక్కడనేమో క్యాబేజీ కూర కొంచెం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బట్టలన్నీ అయితే ఇవి ఇంట్లో అయితే వేసిన. వర్షం పడుతుంది అన్నమాట, బయట చిన్నగా అయితే పడుతుంది వర్షం. చిన్న చిన్న పడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, బట్టలన్నీ అయితే ఇటు సైడ్ వేసేసిన. మా లక్ష్మణి అన్నీ ఇందులో అయితే వేసిన అన్నమాట. ఓకేనా, ఫ్యాన్ లేదు ఫ్రెండ్స్, ఇందులో ఫ్యాన్ అయితే పెట్టియాలి, ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే చేపియాలన్నమాట. ఓకేనా, కూరగాయలు అయితే తీసుకురావాలి. ఏంది అయిపోయిందా? బాగుంది, అది రాయ్, తెలుగు రాయ్. ఇవి బిగ్ లెటర్స్ అన్నమాట, ఆల్ఫాబెట్స్. ఓకేనా, ఇప్పుడే రాసిండు. ఇక్కడనేమో స్మాల్ అన్నమాట, ఇవి స్మాల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడేమో తెలుగు రాస్తుండు. ఊ అన్నమాట ఇలా రాసేది. ఊ అయిపోయింది, ఊ రాయాలి ఇప్పుడు. రాస్తుంటే వస్తుంది, రాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నిన్నటి వీడియో, ఈరోజు వీడియో రెండు అయితే ఒకటేసారి అప్లోడ్ చేసేస్తాను అన్నమాట. ఓకేనా, మంచిగా రాయి చిన్ను, పెద్దగా ఎందుకు రాస్తున్నావు? ఓకే, రబ్ చేస్తే బుక్ మంచిగా కనిపించదు రైటింగ్, అర్థమవుతుందా? ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ ఇవి రాయను, డాట్స్ రాసినాక ఇక్కడ రాయి. ఈ డాట్స్ ఇచ్చింది కదా 5 నీకు,
5 ఇవి రాసినాక నెక్స్ట్ ఇవి రాయి మంచిగా రాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.